నమస్కారం. కేవైన్ న్యూస్ కి స్వాగతం. వక్ఫ్ ఆస్తులు తరతరాలుగా తమ మతపరమైన సామాజిక అవసరాలను తీర్చడానికి ఉపయోగించబడుతున్నాయని ముస్లిం మత పెద్దలు తెలిపారు. వీటి నిర్వహణలో ఎటువంటి మార్పులు చేసినా అది ముస్లిం సమాజం మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. అందుకే వక్ఫ్ బిల్లును వెంటనే రద్దు చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. వక్ఫ్ బచావ్ దస్తూర్ బచావ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ దేవుడికి అంకితం చేస్తూ ముస్లిం దాతలు ఇచ్చిన భూములు వక్ఫ్ బోర్డు పరిధిలో అనాదిగా ఉన్నాయన్నారు. వక్ఫ్ ఆస్తుల రద్దు తద్వారా భారతీయ ముస్లింల మతపరమైన సాంస్కృతిక రాజకీయ ఆర్థిక గుర్తింపును బలహీనపరిచే నిబంధనలను ఈ బిల్లు కలిగి ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇటువంటి చట్టం రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా దేశంలోని అన్ని మతపరమైన మైనార్టీల హక్కులను దీర్ఘకాలిక ముప్పును కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు యొక్క ముస్లిం గుర్తింపును మార్చే చర్య ఆమోదయోగ్యం కాదన్నారు. భవిష్యత్తులో ఇతర వర్గాలకు విస్తరించే ప్రమాదకరమైన దృష్టాంతాన్ని సూచిస్తుందన్నారు. मुस्लिम पर्सनल लॉ बोर्ड के हिदायत पर कामारेड्डी में बिलखुसूस मदीना मस्जिद, मस्जिद नूर, इंदिरा नगर चौरस्ता, जामे मस्जिद, मस्जिद वहीदिया विकास नगर और मस्जिद बिलाल चौरस्ता से इंसानी जंजीर का एक निज़ाम बनाया गया। जो वक्फ बिल तरमीमी बिल है उसको वापस लेने का मुतालबा करते हुए यहाँ के मुसलमानों ने खामोश एहतजाज किया है। इस मौके पर कई एक लोग अपने ये मुतालबा किए हैं कि वक्फ बिल जो मरकजी हुकूमत की जानिब से पास किया गया है ఆపరేషన్ కగార్ పేరుతో బీజేపీ దుశ్చర్యలకు పాల్పడుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. మావోయిస్టు కేశవరావుతో సహా ఎన్కౌంటర్లో చనిపోయిన వారి మృతదేహాల అప్పగింతలోనూ కనీసం మానవత్వం చూపలేదన్నారు. వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించే సంస్కారం కూడా బీజేపీ పార్టీకి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మరణించిన సీనియర్ జర్నలిస్ట్ మునీర్ కుటుంబాన్ని మంచిర్యాలలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకుపోవడంలో మునీర్ విశేషమైన కృషి చేశారని కొనియాడారు. ఆపరేషన్ కగార్ను ఆపాలని పదే పదే విజ్ఞప్తులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆపకుండా విధ్వంసకాండ కొనసాగిస్తోందన్నారు. బీజేపీ అనుసరిస్తున్న ఈ తీరును ఖండిస్తున్నామన్నారు. దళితులను అవమానించే దారుణమైన సంస్కృతి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డిదన్నారు. ఇటీవల జరిగిన సరస్వతి పుష్కరాల్లో పెద్దపల్లి ఎంపీని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీల వైఖరి సమాజ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు. జర్నలిస్ట్ గారు మునీర్ గారు మరి ఒక 6 నెలలు దాదాపుగా క్యాన్సర్ తోని బాధపడి వారు నిన్న మొన్ననే మరి జరిగిపోయినటువంటి విషయం తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మునీర్ గారు మన తెలంగాణ వాదాన్ని వినిపించడంలో అదేవిధంగా అనేక విప్లవోద్యమాలకు వారి యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో స్థానికంగా దేశవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో వారు ముందుండేవారు. ఏమాత్రం భయం లేకుండా అద్భుతమైనటువంటి నాలెడ్జ్తోని వాక్చాతుర్యంతో ఆయన ఎంతో మందిని ప్రభావితం చేయడం జరిగింది. మరి మునీర్ గారి కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢంగా నా యొక్క సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. వారికి 3 బిడ్డలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు. వారందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ఒకటే కోరింది, మా నాన్నగారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని, తెలంగాణ పట్ల వారు చూపించినటువంటి ప్రేమని
ప్రపంచానికి మీరు తెలియజేయండి అని చెప్పి వారు అడగడం జరిగింది. నిజంగా కూడా మునీర్ గారు చాలా కష్టపడ్డారు తెలంగాణ వాదాన్ని పెంపొందించడంలో. వారికి నేను ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాను. మరి వారు ఏవైతే విప్లవోద్యమాల గురించి పదే మాట్లాడిందో ఇవాళ మీరు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఆపాలని పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం. ఇది కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లానే మరి మంచిర్యాల జిల్లాలో నిన్నగాక మనం చూసినాం, సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి. ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు. నేను బాధపడ్డా. ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో, నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడు అయినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే రమణారెడ్డి అడ్డుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆరోపించారు. ఆయన పనులు చేయడం లేదు, చేసే వాళ్ళను చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కార్యకర్తలు చూడాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కింగ్ కన్వెన్షన్ హాల్లో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పాల్గొని మాట్లాడితే రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఓడించాలని స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని, అదే మాదిరిగా అభివృద్ధి చేసి చూపించాలన్నారు. ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగా కామారెడ్డికి రావాల్సిన వసతులు పక్క నియోజకవర్గాలకు వెళ్తున్నాయన్నారు. 25 ఎకరాల్లో 200 కోట్లతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మంజూరు చేస్తోందన్నారు. కానీ ఎమ్మెల్యే వైఖరితో కామారెడ్డికి రావాల్సిన పాఠశాలలు జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడకు వెళ్లాయని తెలిపారు. కేంద్రంలో ఉన్న మంత్రుల ద్వారానైనా నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. బేబీపేటలో మోడల్ ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించడానికి వెళ్తానంటే షబ్బీర్ అలీ ఎలా వస్తాడో చూస్తారని చెప్పడం ఆయనకే చెల్లిందన్నారు. ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుండగా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ఉపయోగం ఏమిటని కార్యకర్తలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని అత్యధిక సీట్లు గెలుచుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కొన్ని గ్రామాల్లో మిగులుతున్నాయి, కొన్ని గ్రామాల్లో కావాలంటున్నారు. ఇంకా నా దగ్గర 1000 ఇల్లు ఉన్నాయి. మీరు ఏమి భయపడట్లేదు, నాకు లిస్ట్ ఇవ్వండి. నేను మంత్రి గారితో శాంక్షన్ తీసుకుని ఎవరు అడుగులు ఉన్నారో అందరికీ లిస్ట్ ఏర్పాటు చేస్తాను. ఎవరు కావద్దు. ఒకటే మాత్రం నాకు అక్కడ వాసన వస్తుంది, దయచేసి ఆ వాసన రానియకండి. మన నాయకులు కొంతమందితోని జ్ఞానం అంటున్నారట. జ్ఞానం అంటే వాటి దగ్గర తీసేస్తాం. ఇలా చెప్తాను. అసలు కాదు, నీతి నిజాయితీతో మధ్య ఉన్నాం. నీతి నిజాయితీ మారిపోయినటువంటి షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ. అట్లనే మా మినిస్టర్ గారు కూడా అదే. ఇలా ఎప్పుడైనా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వస్తా రాదు. ఎందుకు రాదంటే మీకు మామూలుగా నడుస్తున్నాయి. 1 రూపాయి కూడా ఎవరైనా మామూలుగా వస్తుంటాయి. ఎందుకంటే నీతి నిజాయితీ. మనం కూడా ఎక్కడైనా కొన్ని చోట్ల వాసన వచ్చింది, అందరూ కాదు. ఆ వాసన వచ్చిన చోట మీకు పర్సనల్ తీసి చెప్తా, అది మనకు పబ్లిక్లో చెప్తే వాళ్ళ వీలు వల్ల మాట్లాడమాట. ఇల్లు కూడా ఏమి పంచాయతీ పెట్టండి. 1000 ఇల్లు వరకు ఇంకా ఉన్నాయి. మన దగ్గర 3500 ఇల్లు ఇంకా కావాలని కూడా ఫిక్స్ అవుతాం. అలాగే ఇప్పుడు ఇంకా ఎన్ని చోట్ల మన వరి దాని కొనలేకపోయినాము. ఎందుకంటే ఆ రెవెన్యూ మీటింగ్లో సీఎం మినిస్టర్ గారు పెట్టుకున్నారు. అక్కడ మిగిలిన ఉన్న వాళ్ళకు ఇమీడియట్లీ కొనుగోలు చేసేందుకు ఎలాంటి ఇబ్బంది పడకుండా మొత్తం ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత మన గవర్నమెంట్కి, మన పార్టీకి, మన జరిగి కూడా రైతులకు భరోసా ఉంది. ఇట్లనే రాజు వికాసంలో కానీ
మన ఇంట్లో ఇల్లు కానీ లేకుంటే రాబోయే రోజుల్లో రేషన్ కార్డు కానీ అలాగే రేపు భవిష్యత్తులో జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లో ఏం సమస్యలు వస్తాయి మనం ఎదుర్కొంటాం. అలాగే మనకు రేపు జరిగే భవిష్యత్ ఎలక్షన్లో మనకు సమస్యలు ఏమవుతుంది డెవలప్ చేద్దామంటే ప్రోటోకాల్ అంటారు. అవన్నీ నిశ్చితంగా కాకుండా నేను తర్వాత మాట్లాడతాను. మరి ఇలాంటి టైంలో ఇప్పుడు మా రమేష్ ఢిల్లీపేట మోడల్ హౌస్ మోడల్గా పెట్టింది సార్. ఈ జిల్లాలోనే మన ఫస్ట్ కట్టింది మోడల్ ఇంద్రమ్మ మోడల్ హౌస్ కొట్టున్నారా సార్. ఇప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు దాంట్లో విజిట్ చేసి ఏమైనా చేద్దామంటే ఎలక్షన్ చేయదు. కాబట్టి నేను మీతో రిక్వెస్ట్ చేస్తాను మొత్తం హోల్ కాంపౌండ్ చేయడంలో ఇక్కడ ఊట ప్రోటోకాలని గవర్నమెంట్ అంతా మీరు కొద్దిగా సమయం ఇస్తే మీకు ముందు పెట్టి ఇంతకంటే కావద్దు, కాంగ్రెస్లో కాలేజీ రావద్దు, డెవలప్మెంట్ కావద్దు, ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. మా మినిస్టర్ గారితో రెండే కోరికలు. ఒకటేమో మా కామారెడ్డి చెరువుకు గతంలో ప్లాన్ చేసి వదిలేసినాము. దాన్ని టూరిజం డిపార్ట్మెంట్ మీకు ఉంది కాబట్టి దానికి టూరిజంకు డెవలప్ చేసేందుకు ఒక 2 కోట్ల రూపాయలు ఒక టూరిజం పెద్ద చెరువు ఉంది. చాలా అక్కడనే ఈ కింద ఏమో ప్లే గ్రౌండ్స్ పిల్లలకు కాంగ్రెస్ టౌన్లో నేను 1 కోట్ల 20,000 రూపాయలు అసలు అడుగుతున్నా. మీకు దయచేసి 2 కోట్ల రూపాయలు కామారెడ్డి చెరువు 15 రోడ్లు ఎక్కువ వరకు చూసి డిపార్ట్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రాసినాడు. అప్పుడు ప్రధానమంత్రి నుంచి ప్రధాన రాసింది. వాళ్ళు అప్పుడు 3 సార్లు వచ్చినప్పుడు పోతున్నారు. అవి 150 లక్షల రూపాయలు అసలు ఆగిపోయినాయి. దేనికైనా కంప్లైంట్ సపరేట్ ఏం లేదు. ఇక ఆఫీసర్లు అర్థం చేసుకునేది కంప్లీట్ గవర్నమెంట్ పట్టాలి. కానీ మీ దృష్టికి తెచ్చిన కంప్లైంట్ వస్తే దయచేసి మీరు అసలుగా తెలుసుకొని వాస్తవంలో డైరెక్ట్గా అలాంటి కేసులు డిస్పోజ్ చేయమని నేను ఎక్కువ సమయం తీసుకుంటా. సార్ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చెప్తూ మీరు మళ్ళీ సార్ పోయినాక నేను రాష్ట్రని సార్ దృష్టికి నిజామాబాద్ మీటింగ్లో చెప్తానని చెప్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఏమైనా పనిలేదు. లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. బేస్మెంట్ వరకు నిర్మించుకున్న లబ్ధిదారులకు ₹1,00,000 వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే మురికి కాల్వల్లో చెత్తను తొలగించాలని సూచించారు. శుక్రవారం లింగంపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ముగ్గు పోసి మార్కౌట్ ఇచ్చారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులకు మంజూరైన ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన నిర్మించుకోవాలన్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది. కానీ రవాణా, లేబర్ ఖర్చులు లబ్ధిదారులు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. దశల వారీగా నిర్మాణాలు బట్టి పూర్తయిన ఇండ్లకు మొత్తం ₹5 లక్షల చెల్లించడం జరుగుతుందని చెప్పారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న శానిటేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే మురికి కాలువలో చెత్తను తొలగించాలన్నారు. వర్షం నీటికి అడ్డుగా ఉండకుండా సరిచేయాలని తెలిపారు. ప్రతి శుక్రవారం డైరీ ఫ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని
ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి డైలీ మార్కెట్ లో మురికి కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయని స్థానిక వ్యాపారులు తెలిపారు. దుర్వాసన వల్ల ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డైలీ మార్కెట్లో వర్షాల కారణంగా మురికి కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. గత 4 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి నెలకొంది. దుర్వాసన వల్ల రోజు కూరగాయలు అమ్ముకునే వారికి చాలా ఇబ్బంది కలుగుతుందని స్థానిక వ్యాపారులు అన్నారు. ఈ మురికి కాలువలతో అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా జీవనం కొనసాగించాలని ప్రశ్నించారు. చికెన్ సెంటర్ల యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమ సమస్యలు పరిష్కారం చేయాలని వ్యాపారులు కోరారు. శ్రీనివాస్. గత 3 సంవత్సరాల నుంచి మోరీ ఇంతే ప్రాబ్లం ఇది. మొత్తం ఇప్పటి నుంచి ఇదే వస్తుంది. మొత్తం వాసన పబ్లిక్ రావట్లేదు, లోపలికి గిరాకు రాదు. మొత్తం దుకాణదారులకు కూడా గిరాకులు లేవు. అంటే ఈ వాసన భరించలేకపోతున్నాం. ఆ ప్రాబ్లంగా ఏదైనా చర్య తీసుకొని మోరీ తీసేసి మంచిగా కడితే ఏదైనా పుణ్యం కట్టుకుంటే వేసుకుంటాం అంతే. కానీ ఇవి వాసన పాటి చచ్చిపోవడం అంటే కష్టపడుతుంది సార్. కాబట్టి మీరు ఏదైనా చర్య తీసుకోండి. మున్సిపల్ వచ్చి మోరు తీస్తా అంటే కూడా తీయనేయట్లేదు. మోరు ఎట్లా ఉంచుతున్నారు, మోరు తీయనేయట్లేదు. మోరు తీస్తున్నారు, మోరు పలగొడతా అంటే కూడా పలగొట్టలేరు. మీరేం చేసి అది చేసి దీనికి చర్య తీసుకోవాలని చెప్తున్నారు సార్. ఎవరు చికెన్ సెంటర్ వాళ్ళు మాకు శాశ్వత పరిష్కారం చేయాలి. పరిష్కారం మొత్తం మోరు తీసేయండి. తీసేసి కొత్త అనుకుంటా వారం రోజులు షాపులో అయినా బంద్ చేసుకుంటాం. అక్కడ నుంచి ఈ మా షాపులు కూడా వ్యాపారాలు లేక దుకాణాలు అన్నీ బంద్ చేసుకుంటున్నాం సార్. గత 3-4 రోజులు అయితే భరించలేని దుర్గంధమైన వాసన రావడం వల్ల ఈ షాపులు బంద్ చేస్తున్నాం. ఆల్రెడీ పక్క షాపు కూడా బంద్ అయింది. పోవడం వల్ల వ్యాపారం లేకపోవడం వల్ల సెంటర్లు బంద్ పెట్టుకుంటున్నాం సార్. మేము బాగా లాస్ అవుతున్నాం సార్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా వద్ద భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచినందుకు హర్షం వ్యక్తం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రైతన్నల సంక్షేమం కోసం చేస్తున్న నరేంద్ర మోదీకి మద్దతుగా నేడు కిసాన్ మోర్చా నాయకులు పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. అన్నదాతలకు అండగా నిలుస్తున్న మోదీకి సర్వదా రుణపడి ఉంటామని చెప్పారు. అమిత్ షా గారి నాయకత్వం, వెంకటరమణ రెడ్డి
జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో రైతులకు పెద్ద పీట వేయడం జరుగుతూ ఉంది. రైతు లేనిదే రాజ్యం లేదు, భోజ్యం లేదనే నినాదంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు రైతుల కొరకు గత 11 సంవత్సరాలుగా అనేక విషయాల్లో అటు పంటల విషయంలో కానీ ఫర్టిలైజర్ విషయంలో కానీ ఈరోజు నిన్నటిదాకా మొన్న బుధవారం రోజు రైతులకు 14 చిరుధాన్యాల పంటల విషయంలో తాను పెద్ద పీట వేయడం జరిగింది. మంచి మద్దతు ధర కూడా ప్రకటించడం జరిగింది. ఈ దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలో ఉన్న 4 నియోజకవర్గాల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ జిల్లాలో ఈరోజు కామారెడ్డి పట్టణంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది ఈ జిల్లాలోని 34 మండలాలలో కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పాలాభిషేకం చేస్తూ ఉంటాం. ఈరోజు రైతులందరూ ఈ దేశంలో ఉన్న రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మద్దతు ధర క్షణక్షణం మద్దతు ధర గత 6 నెలల క్రితం కూడా మద్దతు ధర ప్రకటించింది వరి తరి పంటలకు. ఈరోజు చిరుధాన్యాలకు కూడా మొక్కజొన్న, వరి, గోధుమ, మినుము, పసుపు, పత్తి ఇలాంటి చిరుధాన్యాలకు 14 ధాన్యాలకు ఈరోజు మద్దతు ధర పెద్ద మొత్తంలో ప్రకటించింది. కనుక ఈరోజు భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా తరఫున మేము నరేంద్ర మోడీ జమీయత్ ఉల్మాయే హింద్ ఆధ్వర్యంలో బాన్స్వాడ పట్టణంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. వక్ఫ్ బచావ్ దస్తూర్ బచావ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముస్లింలకు నష్టాన్ని కలిగించే వక్ఫ్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద మానహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మత పెద్దలు, నాయకులు మాట్లాడుతూ 100 ఏళ్ల నుంచి ఉన్న వక్ఫ్ చట్టాన్ని మార్చడం ముస్లింలను నష్టపరిచే విధంగా ఉందన్నారు. ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఏదైతే భారత రాజ్యాంగాన్ని అలాగే వక్ఫ్ బోర్డును కాపాడాలని ర్యాలీ తీస్తున్నారో, వక్ఫ్ బోర్డు యొక్క చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఏదైతే ముస్లిమ్స్ కానీ ఇతరులు కానీ ర్యాలీలు తీస్తున్నారో, వాస్తవానికి వక్ఫ్ బోర్డు అనేది అది ఎన్నో వందల ఏళ్ల నుంచి దానికంటూ ఒక ప్రత్యేక చట్టం ఉంది. ఆ చట్టాన్ని ఇప్పుడు సవరిస్తూ కొత్త చట్టాలు ఏవైతే తెచ్చి ఆ వక్ఫ్ బోర్డు ఆస్తులను మరియు ముస్లింలను నష్టపరిచే విధంగా ఆ బిల్లు ఉండడం వల్ల ఆ వక్ఫ్ బోర్డు బిల్లును దేశవ్యాప్తంగా ముస్లిమ్స్లే కాకుండా ముస్లిం ఇతరులు కూడా చాలామంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. వారందరికీ మేము అభినందిస్తున్నాము. ఎలాగైతే వక్ఫ్ బోర్డులో గతంలో ఏ విధంగా ఉండేనో దాన్ని యథాస్థితిలో ఉంచాలని మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతే వక్ఫ్ బోర్డు యొక్క నల్ల చట్టం ఉందో దీన్ని వెంటనే రద్దు చేయాలని. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.